రైతు సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చే వరకు పోరాడతామని అఖిలపక్షం స్పష్టం చేసింది. అసెంబ్లీ లోపల బయట కూడా వేడి పుట్టించేలా ఉద్యమిస్తామని నేతలు తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన అఖిలపక్షం రైతు సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఆర్థిక సంస్కరణల ఫలితాలను అట్టడుగు వర్గాలకు చేరవేయడంలో తాను సఫలీకృతం కాలేదని చంద్రబాబు అన్నారు. చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని మిత్రపక్షాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించగా లోక్సత్తా సమర్థించింది. అగ్రికల్చర్ ఇన్పుట్స్ యొక్క కాస్ట్ ని నియంత్రణ చేయలేమని చెప్పి ఓపెన్ మార్కెట్ కు వదిలిపెట్టారు. రైతు పండించే పంటను మాత్రం నియంత్రణ చేయగలుగుతామని ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ద్వారా గానీ, ఎంఎస్పీ ద్వారా గానీ, లేకపోతే రెగ్యులేషన్ ద్వారా గానీ చేసే పరిస్థితి వచ్చింది. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. దానిపైన మేము కొన్ని నిర్దిష్టమైన డిమాండ్స్ పెట్టి ప్రజల్లో కూడా పోవాలని చెప్పి అనుకున్నాం. ఎస్సీ జెడ్లు ఆయన కేంద్రంలో ప్రవేశపెడితే దేశంలో కన్నా 119కి బదులుగా ఎస్సీ జెడ్లు మనకే వచ్చాయి, ఆంధ్రప్రదేశ్ కి వచ్చాయి. ఇంకే రాష్ట్రంలో ఇంత ఎక్కువ రాలేదు. అట్లా ఆంధ్ర రాష్ట్రాన్ని నమ్మి కేంద్రం అప్పగిస్తే రాష్ట్రాన్ని గుండు కొట్టేస్తున్నారు. కాబట్టి కేంద్ర వాళ్ళ ప్రయోగశాలగా రాష్ట్రాన్ని ఇట్లా మార్చడం మాత్రం మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. దీనిలో భాగంగా ఈ యాజిటేషన్ కంటిన్యూ చేస్తాం.